నూటికి 10 రూపాయల వడ్డీ ఇస్తానంటే ఎవరు మాత్రం ఆశపడరు. అలాంటి మాటలు నమ్మి పాపం 3000 మంది ఫైనాన్స్ కట్టారు. మొత్తం 3000 కోట్లు మొత్తం ఊడ్చేసుకుని బోర్డు తిప్పేశాడో మోసగాడు. మధ్యతరగతి వాడి నెత్తికి టోపీ పెట్టి ఉడాయించారు. ఇప్పుడు ఆ 3000 మంది బాధితులు లబోదిబోమంటున్నారు. ఇక నల్గొండలో ఈ మోసం జరిగింది. ఆ మోసగాడి పేరు రాపోలు ప్రకాష్. సొంతూరు నల్గొండ. హైదరాబాద్ కేంద్రంగా 12th క్యాపిటల్ సర్వీస్ అనే ఫైనాన్స్ కంపెనీ నడుపుతున్నాడు. అధిక వడ్డీ ఆశ చూపించి 1-2 కాదు 300 కోట్లు కొట్టేశాడు. బాధితులంతా నల్గొండ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా డబ్బు మాకు కావాలంటూ ప్రకాష్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. నూటికి 10 రూపాయల వడ్డీ ఇస్తానంటే ఎవరు మాత్రం ఆశపడరు. అలాంటి మాటలు నమ్మి పాపం 3000 మంది ఫైనాన్స్ కట్టారు. మొత్తం 300 కోట్లు మొత్తం ఊడ్చేసుకుని బోర్డు తిప్పేశాడో మోసగాడు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి. నిఖత్ మరొక ఫైనాన్స్ కంపెనీ బోర్డు తిప్పేసింది. దీంతో 3000 మంది బాధితులు రోడ్డున పడ్డారు. లబోదీవం అంటూ కూడా వాళ్ళు కన్నీరు మున్నీరు విలిపిస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంతో పాటు హైదరాబాద్ లో కూడా ఈ కంపెనీ నిర్వహిస్తున్నట్టుగా కూడా బాధితులు చెప్తా ఉన్నారు. 12th క్యాపిటల్ ప్రైవేట్ సర్వీస్ లిమిటెడ్ అనేటువంటి ఒక కంపెనీ బోర్డు పెట్టి 100కి 10 రూపాయల వడ్డీ ఆశ చూపి 3000 మంది బాధితుల నుంచి దాదాపు 300 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా కూడా బాధితులు చెప్తా ఉన్నారు. 4 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే నెల 16,000 వడ్డీ ఇవ్వడంతో పాటు ఒక కుంట జాగాను రిజిస్ట్రేషన్ చేస్తామంటూ కూడా ఏజెంట్లు డైరెక్టర్ అందరూ కూడా గ్రామంలో పర్యటించి అమాయకుల్ని మోసం చేసి వారిని మభ్యపెట్టి వారందరి చేత కూడా డబ్బులు అందరూ పెట్టుబడులు పెట్టించుకోవడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసినటువంటి పత్రాలు ఆ డాక్యుమెంట్ పేపర్లు కూడా ఫేక్ అయినట్టుగా కూడా కొద్ది రోజుల క్రితమే తెలవడంతో ఒక్కసారిగా తలలు బాదుకుంటూ వాళ్ళందరూ కూడా ఇక్కడ కంపెనీ నిర్వహిస్తున్నటువంటి కంపెనీ డైరెక్టర్ రాపోలు ప్రకాష్ ఇంటి పైన దాడి చేశారు. అతని పైన దాడి కూడా చేయడం జరిగింది. అతను నిలదీస్తే అతను కూడా చేతులెత్తేశాడు. ఐపీ పెట్టి పోలీసులకు సంబంధించినటువంటి ఆశ్రయించడం జరిగింది, కోర్టును ఆశ్రయించడం జరిగింది. దీంతో బాధితులు కూడా హైదరాబాద్ నల్గొండ పైన ధర్నా నిర్వహించి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎస్పీ కూడా ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణ తేలింది ఏంటంటే గత కొంతకాలంగా వివిధ జిల్లాలో కూడా ఈ 12th క్యాపిటల్ సర్వీస్ అటువంటి ఒక ఫైనాన్స్ సంస్థ ఇలానే డబ్బులు ఆశ చూపించి అధిక వడ్డీ ఆశ చూపి 100 కోట్ల రూపాయలను వసూలు చేసి బోర్డు తిప్పేసినట్టుగా గుర్తించారు. తాజాగా నల్గొండలో కూడా ఇదే రకంగా మోసం చేశారు. 3000 మందిని రోడ్డును పడేశారంటూ కూడా పోలీసుల ప్రాథమిక విచారణ వెల్లడైంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దీని హెడ్ ఆఫీస్ హైదరాబాద్ ఉంది కాబట్టి హైదరాబాద్ సంబంధించినటువంటి కమిషనర్ కూడా కలవాలి, డీజీపీని కూడా కలవాలని కూడా వాళ్ళు నిర్ధారించుకొని హైదరాబాద్ కూడా వెళ్లడం జరిగింది. వాళ్ళందరూ కూడా భూములు తనఖా పెట్టి, ఇల్లులు తనఖా పెట్టి దాదాపు ఒక్కొక్కరు ₹1,00,000, ₹1,00,00,000, ₹2 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినట్టుగా కూడా బాధితులు చెప్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా పేదరికంలో ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. కేవలం నెలకు 16,000 రూపాయల వడ్డీ, అదేవిధంగా ఎక్కువ పెట్టుబడులు పెడితే నెలకు 30-40 రూపాయల వడ్డీ వస్తుంది. అసలు ఆ విధంగానే ఉంటుంది. దీంతో పాటు 4 లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టిన వారికి ఏదైతే కుంట జాగాను రిజిస్ట్రేషన్ చేస్తామని కూడా చెప్పారు కాబట్టి ఆ డాక్యుమెంట్ పేపర్ కూడా రిజిస్ట్రేషన్ చేసి చేతిలో పెట్టారు కాబట్టి నమ్మినట్టుగా కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ డాక్యుమెంట్
సంబంధించిన పేపర్లు ఫేక్ గా తేల్చారు. దీంతో పాటు నెల నెల అధిక వడ్డీలు ఇస్తామన్నటువంటి మాట కూడా తుంగలో దొక్కారు. ఎవరికి కూడా 6 నెలలుగా ఎవరికి కూడా వడ్డీలు ఇవ్వట్లేదు, బోర్డు తిప్పేశారు. ఇక్కడ నిర్వహించినటువంటి రాపుల్ ప్రకాష్ కూడా ఐపీ పెట్టి పోలీసుని ఆశ్రయించి కోర్టుకు వెళ్ళినట్టుగా కూడా బాధ్యులు చెప్తున్నారు. ఇప్పుడు తమను ఎవరిని అడగాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. హైదరాబాద్ హెడ్ ఆఫీస్ చెప్తున్నారు, హైదరాబాద్ లో తమకు ఎవరు కూడా తెలియదని, ఇక్కడ రాపుల్ ప్రకాష్ అనేటువంటి ఒక డైరెక్టర్ ని నమ్మి మాత్రమే పెట్టుబడులు పెట్టామంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. ఈ ఘటన పట్ల ఎస్పీ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ వెళ్లి విచారణ చేయడంతో పాటు వివిధ జిల్లాలో కూడా ఈ సంస్థ ఏ విధంగా కార్యకలాపాలు చేసింది, ఇంకెంతమందిని మోసం చేసినటువంటి తీగ కూడా లాగుతా ఉన్నారు. ప్రస్తుతానికైతే బాధితులందరూ కూడా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఎస్పీకి ఫిర్యాదు చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాము.